విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ దగుడు రాజు నరసయ్య గారు. సిద్ధి సమాధి యోగాలో గత 30 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తూ అటు ఇండస్ట్రియల్గా ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ బిజినెస్లో కూడా ఉండి 2 రంగాల్లో కూడా విజయాన్ని సాధిస్తూ కుటుంబపరంగా ఉన్నత స్థితికి అందరినీ తీసుకువెడుతూ మనకి ఎన్నో విషయాలు సిద్ధి సమాధి యోగా గురించి చెప్పడానికి ఈరోజు వారు మన స్టూడియోకి విచ్చేశారు. వారితోటి ముఖాముఖి. నమస్కారం రాజుగారు. జై గురుదేవ్. రాజుగారు, మా ప్రేక్షకుల కోసం అసలు సిద్ధి సమాధి యోగా అంటే ఏమిటి? యోగాకి, సిద్ధి సమాధి యోగాకి, ధ్యాన యోగాకి ఉన్నటువంటి వ్యత్యాసాలని మీ ద్వారా మేము కొంచెం విపులంగా తెలుసుకోదలుచుకున్నాం మా ప్రేక్షకుల కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అనుభవం ఏంటంటే, ఒక ట్రైన్లో నేను బాంబే నుంచి హైదరాబాద్కి వస్తున్నాను. అక్కడ నా ఫ్యాక్టరీకి ఇన్స్పెక్షన్కి ఒక ఇంజనీర్ భీమ్ శంకర్ ఇన్స్ట్రుమెంటేషన్ లిమిటెడ్ పనిచేస్తారు. అతను ఈ ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ చేసి ఉన్నారు. ఓకే. సో అలా నాకు దీనిలో అతను ట్రైన్లో కూర్చోగానే ఇక మొదలుపెట్టిండు. అతను మొదలు పెట్టంగానే నేను అనుకున్నాను, నేను దొరికిపోయాను, ఇంకా బలీకా బక్రా అని ఎవరు దొరకలేదు ఇతని ట్రైన్కి. ఇక హైదరాబాద్ లాగా నాకు ఎందుకంటే ఏదేదో చెప్తున్నాడు అతని అనుభవాలు. ఇలా నేను కూర్చుంటే ఇలా ఎగిరిపోతాను అనేది అలా చెప్పాడు. నాకేంటంటే అక్కడ కొద్దిగా ఏదో ఒక నమ్మకం ఉంది, అతను అంత కాలు లాగుతలేడు, నాది ఏదో సత్యం ఉంది దానిలో అనేది అనిపించింది. ఎందుకంటే అతను రెగ్యులర్గా మా ఫ్యాక్టరీకి ఇన్స్పెక్షన్కి వస్తూ ఉండే ఇన్స్ట్రుమెంట్ లిమిటెడ్ ద్వారా ట్రాన్స్ఫార్మర్స్కి. ఒక వారం తర్వాత అమీర్పేట్ జంక్షన్ కూడా బ్యానర్ కనపడింది, ఇంట్రొడక్షన్ టు ఎస్ఎస్వై. అప్పుడు నాకు అతను చెప్పింది సో ఏదో ఉంది అనేది ఆదర్శ్ నగర్లో ఆచార్య సురుచితంగా ఇంట్రొడక్షన్ సెషన్ అటెండ్ అయ్యాను. 13 days ప్రోగ్రామ్. అక్కడ నా ఒక ప్రయాణం ఈ దానిలో స్టార్ట్ అయింది. జూలై 1989. సో అది నేను మర్చిపోలేను. ఆ 13 రోజులు. దాని తర్వాత దీనిలో అడ్వాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అడ్వాన్స్ మెడిటేషన్ కోర్స్ అనేది, దాని తర్వాత భావ సమాధి ట్రైనింగ్ అని ఉంది, దాని తర్వాత టీటీసీ. సో ఇవన్నీ ఒక్కొక్కటి లెవెల్ బై లెవెల్ నేను ట్రైనింగ్స్ పొందాను. సో ఒక ట్రైనర్ లాగా కూడా సపోర్ట్ చేశాను. 1989 నుంచి 1991 వరకు అట్లీస్ట్ నేను ఒక 80% నా శాతం సేవ అని ఇచ్చాను. బట్ వన్ థింగ్ ఈజ్ అష్యూర్డ్, ఏ వ్యక్తి అయినా సరే రోజుకి 3 పూటలు నేను చెప్పేది ఎస్పెషల్లీ సమాధి అభ్యాసం గురించి మాట్లాడుతున్నాను. అది ఒక అనుభవం. 15 నిమిషాలు పొద్దున, 15 నిమిషాలు మధ్యాహ్నం, 15 నిమిషాలు సాయంత్రం హాయిగా కూర్చుంటే 5 benefits ఫర్ అన్ ఇండివిజువల్ ఆర్ గ్యారంటీడ్. ఫిజికల్, యువర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే. విత్ అథారిటీ ఐ కెన్ షేర్. ఓకే. ఎనీ ఇండివిజువల్, బట్ హీ హ్యాస్ టు డివోట్ దిస్ టైమ్ ఆఫ్టర్ అండర్ గోయింగ్ ఎనీ process of this samadhi abhyasa, or maybe under any platform, any meditation an individual undergoes, whatever they convey, he has to put it in practice. అంతే కదా. I have put it into my practice and I am sharing with authority. తింటేనే కదా టేస్ట్ తెలిసేది, లేకపోతే ఏం చేస్తుంది? సిద్ధ అంటే అదే, ఇట్ ఈస్ రెడీమేడ్లీ అవైలబుల్. ఓకే. సమాధి అనేది ఈక్వానిమస్ ఇంటలెక్ట్. ఓకే. యోగా ఐ నీ నాట్ టెల్ మచ్, everybody knows it is going into your own silence. ఓకే. అంటే ఏం చేయాలండి? ధ్యాన 15 నిమిషాలు చేయాలి అంటే ఇట్లా కూర్చుని ఉండటమేనా, లేకపోతే దాంట్లో ఏమైనా మంత్రోచ్చారణ లాంటివి చేయటం ఏమైనా ఉంటుందా? ఎట్లా? హియర్ బేసికలీ వన్ థింగ్ ఈజ్ దేర్ అండి. మెడిటేషన్ యాజ్ ఫార్ యాజ్ ది సమాధి అభ్యాస ఎక్స్పీరియన్స్ నేను చెప్పేది, ఇట్ ఈస్ అన్ ఆర్ట్ ఆఫ్ సిట్టింగ్, సైన్స్ ఆఫ్ నాన్ డూయింగ్. సో ఆ డూయింగ్ అనేదే ఇరేజ్ చేయాలి. ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఎక్స్పీరియన్స్. సో దట్ కాన్సెప్ట్ అబౌట్ డూయింగ్ అనగానే ఇట్ ఈస్ నో మోర్ ఎ మెడిటేషన్. మీరు ఏదో చేస్తూ ఉంటే అది ఇంకా అనుభవమే ఉండదు. ఇట్ ఈస్ ఆన్ ఇట్ ఈస్ నాట్ దట్ థాట్లెస్ మైండ్. ఐఎమ్ అగైన్ reinforcing the point. While sitting in meditation, thoughts are bound to be there. Correct. There is no escaping from the thoughts. That's right. There is no escaping. Yeah, but how you are there while that experience samadhi, you will be conveyed in the training sessions. స్వామీజీ రిషి ప్రభాకర్ జీ దగ్గర నుంచి డైరెక్ట్గా మీరు ట్రైనింగ్ పొందారు. అందరికీ అంతటి అవకాశం దొరుకుతుందో లేదు. మరి మీరు ఎవరైనా మీ శిష్యులను తయారు చేశారా ఆ విధంగా?
Yeah, there are students, they are now already into their own this one. Like so many are there. Like to name, Srujana is there. She is already an ISP trainer. She underwent some international this one. So for infant education, she is one. Then Rajshekar, the husband of Srujana, he is now well established. His own business he is handling real estate in Bangalore. Okay. So Rammohan, Sridevi. So there are so many. But like initiatives, I had the opportunity of training Sheshaji, who is one of the trustees for RPVK now. శేషాద్రి గారు, yes. And S. Krishna Kumar ani unnaru. Ah. So they are there. So they are doing their best. ఇక్కడ హైదరాబాద్లో ఎన్ని సెంటర్స్ ఉన్నాయండి ఇట్లాగా సిద్ధి సమాధి యోగా అనేటువంటివి? సిద్ధ సమాధి యోగాది బేసికలీ నౌ దట్ ఈస్ అండర్ ది బ్యానర్ ఆఫ్ చాలా వచ్చేసినాయి. బట్ బేసికలీ ఆర్ఎస్వికే రిషి సంస్కృత విద్యా కేంద్ర అని ఉంది, హెడ్ క్వార్టర్ ఎట్ బెంగళూరు. సో లోకల్గా అంటే ఇక్కడ ఇనిషియేటర్ అప్పారావు గారు ఉన్నారు అండ్ వన్ టీచర్ ఎట్ ఈసీఐఎల్ హూ ఈస్ విత్ ఎన్ఎఫ్సి నాగరాజ్జీ. సో వీళ్ళిద్దరు దే ఆర్ ది మెయిన్ దిస్ వన్ అండ్ లోకల్ కమిటీ ఉందండి ఓహో అండర్ ది బ్యానర్ ఆఫ్ ఆర్ఎస్వికే. అంటే సో ఇది చేసినందువల్ల ఏంటి, వాట్ ఈస్ దట్ ఏ హ్యూమన్ బీయింగ్ నార్మల్లీ విల్ గెట్ ఇన్ హిస్ మైండ్? సి యూ టోల్డ్ 3 times every day 15 minutes, మార్నింగ్, ఈవినింగ్ అండ్ afternoon. So what is the benefits you are going to tell? Some 5 benefits are there. Can you able to tell? See, for any individual. Yes. Okay, this is a structured program. In fact, once that structured program an individual undergoes, 5 benefits are guaranteed: physical, psychological, spiritual, emotional, social. ఇక ఈ 5 benefits పొందిన తర్వాత I feel an human being, he will be able to well establish himself. Yes. బట్ బేసికలీ ఇక్కడ చెప్పిన కాన్సెప్ట్స్ నా ఓన్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నానండి. మినిమం 1.5 year మాత్రము దట్ ఈస్ లైక్ ఒక శరీరానికి 9 నెలలు ఏదో పడుతుందో రావాలండి ఇది చేస్తే అప్పుడు ది ఇండివిజువల్ గెట్స్ అన్ అథారిటీ ఆన్ ఇట్ అండ్ హీ గెట్స్ అ కాన్ఫిడెన్స్. సార్ ఫుడ్ గురించి కూడా నేను మీతో విన్నాను. నేను ఆల్మోస్ట్ 18 months యూ ఆర్ కంటిన్యూస్లీ మేడ్ అండ్ ఫ్రూట్స్ అని చెప్పేసి. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? యూ విల్ నాట్ బి టెంప్ట్ ఫస్ట్, because once I go for a breakfast or a lunch or a dinner, see some delicious dishes are there, we tempt to take something, but how you are controlled almost so many months? Yeah, this credit basically goes to initiator Bhavani ji. నా పరిచయం అతనితో 95 నుంచి. సో ఆన్లైన్ సెషన్స్ ఫ్రూటేరియన్ డైట్ అనేది మొదలుపెట్టారండి. సో April 1st to April 17th, 2023 నా జీవితంలో నేను మర్చిపోలేనండి. ఎందుకంటే ఈ 17 రోజులు నేను 24/7 ఫ్రూట్స్లో ఉన్నా. సో దీనిలో సింపుల్ టెక్నాలజీ చెప్పేస్తున్నాను, కానీ మీకు టెక్నికల్గా కావాలంటే కైండ్లీ కాంటాక్ట్ ఇనిషియల్ బాగుంది. ఎందుకంటే నేను డాక్టర్ కాదు, ఈజ్ అ మెడికల్ ఆఫీసర్ విత్ ఆయుష్ డిపార్ట్మెంట్. సో యూ విల్ గెట్ అథారిటెడ్ ఆన్సర్స్. బట్ వన్ థింగ్ గ్యారంటీడ్, దీనిలో 3 సింపుల్ న్యూటన్ లాస్ ఎలా అయితే ఉన్నాయో, ఈ ఫ్రూట్ టేకింగ్ ఈజ్ అ టెక్నిక్. ఓకే. ఎందుకంటే నేను ఇప్పుడు గట్టిగా విత్ మై ఓన్ కన్విక్షన్ అండ్ విత్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ and so many people who are seeing me, they are only telling me one thing: you have become weak. So I am telling them I am not becoming weak, I am becoming healthier. The reason being, ఇప్పుడు నేను ఈ 13 months కంప్లీట్ అయినాయి అండ్ ఇప్పుడు నాకు ఒక గట్టి నమ్మకం, 4వ ఒక నియమం తీసుకున్నాను నేను నా జీవితంలో. ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు పండ్లలో హాయిగా ఉండొచ్చు అనేది. ఓకే. ఇంత ముందుగా 3 నిర్ణయాలు ఏం తీసుకున్నా అంటే, పోలీస్ స్టేషన్ అడుగు పెట్టద్దు, హాస్పిటల్ అడుగు పెట్టద్దు, కోర్టు అడుగు పెట్టద్దు. ఈ 3 నిర్ణయాలు తీసుకోవాలంటే ఆ క్రెడిట్ గురుజీ రిషి ప్రభాకి వెళ్తుంది. ఒక ధైర్యం ఇచ్చారు. SSY వాజ్ ది ఫౌండేషన్. ఇక్కడ ఈ పండ్లు తినడం మూలంగా నేను ఎంత తిండి ప్రియాలో ఈ ప్రపంచంలో ఎవరు లెక్కరారు. ఓకే. ఏదైనా పుట్టినప్పటి నుంచి నా స్కూలింగ్ కానీ, నా గ్రాడ్యుయేషన్ కిట్స్ కాకతే వరంగల్లో కానీ, నాకు అక్కడ తిన్న బండి వాళ్ళ పేర్లు కూడా ఈరోజు వరకు గుర్తుంది. నాకు శిక్షణ ఇచ్చిన గుర్తులేదు. సో అంతా నేను తిండి ప్రియరాలు. అండ్ బాంబే అంటే వడాపావ్, పావ్ బజీ ఇవన్నీ చాలా ఫేమస్. కానీ ఇప్పుడు ఈ ఫ్రూట్స్ తినడం మూలంగా బ్యూటిఫుల్లీ మై బాడీ ఈజ్ రెస్పాండింగ్. ఇప్పుడు నేను ఏదైనా వేసినా కానీ మీరు చెప్పినట్టు ఇది టెంప్టేషన్, ఎస్ నాకు అది ఇప్పుడు జరుగుతుంది. ఎప్పటి నుంచి అంటే సెప్టెంబర్ నుంచి. ఓకే. April 2023 నుంచి ఆగస్ట్ ఎండ్ వరకు చాలా బ్యూటిఫుల్గా ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్. సెప్టెంబర్ నుంచి ది రిట్రీవల్ ఎఫెక్ట్స్ అనేది స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు ఆ రిట్రీవల్ ఎఫెక్ట్స్కి ఈవినింగ్ పూట, ఎందుకంటే ఈ మనసు ఏంటంటే కోతి అండి, అంతే కదా. సో మనకు కోతి నడిపించేది. అంతే.
మనకు ఇప్పుడు ఈ ఫ్రూట్ టేకింగ్లో ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నా అనుభవం నేను చెప్తున్నా, పర్సనల్ అనుభవం. ఎందుకంటే ఇది ఒక అనుభవపూర్వకంగానే, ఇది నథింగ్ మీకు ఏదో ఒకటి బాబు నువ్వు మొత్తం మానేసేయి ఆపేసి అలాంటిది కాదు. కానీ మీరు ఇది తినిన తర్వాత ఏం జరుగుతుందంటే నా ఒక అనుభవం, ఒక 2-3 months మీరు ఫస్ట్ 11 days మాత్రం దీనికి మినిమం చేయాలండి. ఓకే, కంప్లీట్ 24/7 ఫ్రూట్స్. ఏంటంటే 3 సూత్రాలు. ఒకటే పండు తినాలి తినేటప్పుడు, ఎన్ని పుటలైనా తినండి, ఎన్ని వెరైటీలైనా తినండి ఆ రోజు. ఓకే, కానీ తినేటప్పుడు మాత్రం ఒక వెరైటీ తినాలి. రెండో సూత్రం ఏంటంటే దానికి కల్తీ చేయకూడదు. అది ఏ విధంగా ఉందో అదే మీరు తీసుకోవాలి. చాట్ వేసుకొని మసాలా వేసుకొని అట్లా లేదు, నో మోడిఫికేషన్, కల్తీ చేయకూడదు. అదే. మూడోది కడుపు నిండి తినాలి. అదే ఫ్రూట్ని మళ్ళీ చెప్తున్నా, ఈ 3 సూత్రాలు చాలా ఇంపార్టెంట్. ఒకే ఫ్రూట్ ఒక టైం. ఆ రోజు ఎన్ని పుటలైనా తినండి, మీరు ఎన్ని వెరైటీలైనా తినండి, కానీ తినేటప్పుడు ఒకటే వెరైటీ తీసుకోవాలి. రెండో సూత్రము కల్తీ చేయకూడదు. మూడోది కడుపు నిండి తినాలి. చాలా బాగుంది. అంటే ఆకలి వేసినంతనే తినాలి, డోంట్ టేక్ మోర్. ఆకలి వేసినప్పుడే తినాలి. ఎప్పుడు యు ఆర్ ఫీలింగ్ హంగ్రీ, దెన్ యూ మస్ట్ బి మేక్ ఇట్ దిస్ ఓన్లీ వన్ ఫ్రూట్ దట్ టైమ్ అండ్ వితౌట్ యాడింగ్ ఎనీథింగ్. అబ్సల్యూట్లీ, స్టమక్ ఫుల్. వెరీ గుడ్. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ టెక్నిక్ అండ్ ఇట్ షుడ్ బి కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ యూ నీడ్. దిర్ ఇస్ నో టైమ్ లిమిట్. నేను నాది చెప్పాను అనుభవం. నేనేదో జీవితాంతం ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక నిర్ణయం తీసుకున్నా, హాయిగా ఎఫర్ట్గా ఫ్రూట్స్ తింటున్నా. ఇప్పుడు మ్యాంగో సీజన్ మొదలైంది. అవునండి. హాయిగా ఎట్ అన్ యావరేజ్ నా శరీరానికి ఇప్పుడు ప్రతిరోజు ఒక 3 kilos మ్యాంగోస్ తింటున్నా, ప్రొద్దు నుంచి ఇప్పుడు దాకా. సార్ మీరు చెప్పారు బాగుంది. మీరంటే చాలా హెల్తీగా ఉన్నారు, నో డయాబెటీస్, నో బీపీ మీరు మెయింటైన్ చేస్తారు కనుక అట్లా తింటారు. సపోజ్ ఏ షుగర్ మ్యాన్ ఉన్నాడు, నేను భోజనం చేయలేదు ఆకలేసింది అని మ్యాంగో తింటే స్టమక్ పాడైపోతుంది కదా, హెల్త్ పాడైపోతుంది కదా. ఫ్రుక్టోస్ అనేది ఏది చేయదండి డైరెక్ట్ ఫ్రూట్. ఇది మీరు యూ ఆస్క్ అండ్ డాక్టర్. ఓకే, ఐఎమ్ వెరీ ష్యూర్, ఐఎమ్ నాట్ అన్ డాక్టర్ బై ప్రొఫెషన్, బట్ విత్ అథారిటీ ఐ కెన్ షేర్. ఎందుకంటే నేను చేసిన బ్యాచ్లో, ఏప్రిల్ బ్యాచ్లో దేర్ వర్ 3 మెడిటేటర్స్ హూ ఆర్ ఆన్ ఇన్సులిన్. సో వాళ్ళు ఇది చేసిన తర్వాత వాళ్ళ రిపోర్ట్స్ ఇది చేశారు. కానీ ఇక్కడ ఇట్ ఈస్ అబౌట్ ఈటింగ్ ఫ్రూట్స్. ఇట్ ఈస్ నాట్ అబౌట్, బికాస్ హియర్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ కమింగ్ బిట్వీన్ యూ అండ్ యువర్ డాక్టర్. కానీ మీరు ఇలా చేసిన తర్వాత యువర్ డాక్టర్ విల్ బి సర్ప్రైజ్ టు సీ ది రిపోర్ట్స్ ఆఫ్ ది ఐసీ. దట్ ఈస్ assured, because the direct fruit taking will not affect the fructose levels. ఎందుకంటే ఇప్పుడు సీతాఫల్ ఉంది, is a full of sugar. If you take it, it will be suit up like anything. Even you won't take the food, up to some extent it is okay. One బాగా హంగ్రీ ఉంది, ఒక సీతాఫల్ తీసుకున్నాడు, మేబీ హీ కెన్ సబ్స్టిట్యూట్. ఇఫ్ యూ గో ఫర్ సెకండ్ వన్, న్యాచురల్లీ ఇట్ విల్ సూట్ అప్ కదా. 11 రోజులు చేసిన తర్వాత ఈ మాట చెప్తే ఐ విల్ ఎండోర్స్ ఇట్. ఓకే. సి ఫస్ట్ 3 days మాత్రం ఇది ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు కొద్దిగా శరీరాలు డిఫరెంట్ రియాక్షన్స్ అలవాటు పడ్డానికి లైక్ మీరు చెప్పాను, అది ఫిట్ అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ ఆన్ రా ఫుడ్స్, ఐ డిడ్ సమ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ మై బాడీ. మై లంచ్ ఫర్ 9 years వాజ్ ఓన్లీ జ్యూస్. సో లైక్ చేశాను. బట్ యా, ఎనీబడీ డూయింగ్ ఇట్ ఫస్ట్ 3 days. ఎందుకంటే ది అడాప్టబిలిటీ జరిగేది అంతేనండి, కొన్ని రోజులు పడుతుంది కదా. ఫస్ట్ 3 days అండి. 4th day నుంచి యూ విల్ బి కమింగ్ అబ్సల్యూట్లీ యూ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ రియల్ టేస్ట్ ఆఫ్ ది ఫ్రూట్. Because the fruit is 80%, 85% of the digestion happens at the mouth level అండి. And that is a natural food for the body. సార్ బాడీ గురించి చెప్తే 80% ఆఫ్ ద డిసీజెస్ ఆల్సో యువర్ బాడీ ఇట్ సెల్ఫ్ విల్ బి ప్యూరిఫై అంటారు. ఓన్లీ 20%కే మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి. ఈవెన్ యోగా ఆల్సో విల్ టెల్ ద సేమ్ థింగ్. ఓన్లీ సమ్ సర్జరీస్ ఆర్ దేర్, సంథింగ్ టు బి పుట్ ఇన్సైడ్ యువర్ బాడీ, దెన్ ఓన్లీ డాక్టర్ ఈజ్ నీడెడ్. అదర్వైజ్ మీ బాడీయే చేస్తుంది అని. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్. ది బాడీ ఈజ్ అ ఫెంటాస్టిక్ హీలింగ్ మెకానిజం బై ఇట్ సెల్ఫ్. నేను ఒక నా ఓన్ 3 sittings అయినాయి. దిస్ జాబ్ ఫస్ట్, దిస్ జాబ్ సెకండ్, గమ్ బ్లీడింగ్ గురించి. డాక్టర్ కాంతి, షీ ఈజ్ అ గోల్డ్ మెడలిస్ట్. ఓకే. షీ అండర్వెంట్ SSI. ఓకే. సో బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఐ షేర్డ్ దిస్ మై experience of the gum bleeding. ఎందుకంటే it happens at every 7 days. They don't do all the 3 cuts at the one go. Okay. I shared my experience at the ESI
with all the colleagues of Dr. Kranti itself. They did not endorse my statement. They said it's a stray case. I did not take even a single tablet with 3 sittings of the gum reading. So you can manage it. You can manage your body effectively. What I used technique was simple pranayama mudra techniques. What Guruji Rishi Baba gave us of pranayama while doing SSY, and I used the samadhi experience. Because I asked doctor after she performed the process, why are you asking me not? Why are you insisting me to take tablets? Then she told me after the first sitting, because she with folded hand she told, Rajuji, I am writing this and giving it to you. My advice is take. Then I asked, why are you asking me to take it? She said, you will be having pain, you will have swelling, you will have bleeding. So these are the reasons. I said, I will manage it. నిజమేనండి. ఇప్పుడు మీరు చెప్పిన మెడిటేషన్ అనేటువంటిది చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్. నాకు ఐ రెడ్ ఇన్ సమ్ ఆఫ్ ద బుక్ రమణ మహర్షి ఈజ్ సఫర్డ్ విత్ క్యాన్సర్ అండ్ ఇన్ ద థ్రోట్ ఆర్ సంథింగ్. దెన్ సో మెనీ శిష్యాస్ ఆర్ దేర్, డాక్టర్ మేము ఇట్లా ఆపరేట్ చేస్తాము తీసేస్తామంటే అది నన్నేం బాధ పెడుతుంది, దర్ ఇస్ గుడ్ ఎనఫ్ ఫర్ మీ, ఓకే ఏదో సెవంతక మండల కంఠంలో ఉంటే ఏం నష్టం ఏం చెప్పానంట. బికాస్ ద మెడిటేషన్ రమణ మహర్షి వాట్ హీ డజ్ ఇట్ ఈజ్ అబెండెడ్. సో ఆయనకి అసలు ఎప్పుడు బాధ అనేది కూడా ఉండేది కాదట. చుట్టూ పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నా కూడా ఆయన చెప్తూ ఉండేవారు. ఆయన బుక్లో నేను చదివాను ఒకసారి. ఈజ్ కరెక్ట్. సరే, ఈ యోగా చేయడం అంటే ధ్యానం చేయడం, ధ్యానం యోగా అన్న ఎస్ఎస్వై అన్న వన్ అండ్ ది సేమ్ అండి? ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 3? మళ్ళీ నేను చెప్తున్నా అండి, ధ్యానం అనేది చేసేది కాదు. ఫస్ట్ ఇది కొద్దిగా ఒక ఆ అపోహ నుంచి బయట వస్తే, ఓకే, చాలా మంది ప్రపంచంలో ఏంటంటే ఆ ఒక అపోహలో ఉన్నారు అది చేసేది అనేది. సో అది ఆ అపోహ నుంచి బయట వచ్చారనుకోండి, వాళ్ళకి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ధ్యానం దొరుకుతుంది. నేను పర్టికులర్ అగైన్ ఐ రిపీట్, ఐఎమ్ స్టిక్కింగ్ టు మై ఎక్స్పీరియన్సెస్ గెటింగ్ ట్రైన్డ్ విత్ గురూజీ రిషి బాబా గారు, ది ఎస్ఎస్వై సమాధి ఎక్స్పీరియన్స్. అంటే దానికి ఏమైనా ఇట్లా కూర్చోవాలి, ఇట్లా ఉండాలి, ఏమైనా ఉందా? ఎనీ పోస్చర్ ఈజ్ దేర్ ఇస్ అన్ సింపుల్ పోస్చర్. ఇప్పుడు నేను కూర్చున్న పోస్చర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ది బెస్ట్ పోస్చర్. చైర్ ఆసన, సింపుల్ ట్రెడిషనల్. మనకు ది లెఫ్ట్ లెగ్ విల్ బి డౌన్, ది టచింగ్ ది గ్రౌండ్, ది రైట్ ఓవర్ దట్. ట్రెడిషనల్గా లెఫ్ట్ palm here, the right palm here. Your back is straight, you are taking the support of the back, and your head is like this, normal posture. And if you want, you can just align it. ఎందుకంటే వెనక కొద్దిగా తల వెనక ఇలా పెడితే ఎక్కువసేపు ఇది అయితే. అండ్ కళ్ళు ఏంటంటే జస్ట్ మీకు నిద్రకి వెళ్ళేటప్పుడు ఎలా అయితే హాయిగా కళ్ళు మూసుకుంటారు, దిస్ ఈజ్ ది బెస్ట్ అండ్ సింప్లెస్ట్ పోస్చర్ ఫర్ గోయింగ్ ఇన్ టు ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ సమాధి. ఇంకా డీటెయిల్గా అంటే ఆ సెషన్స్ కూడా చెప్తారు ఏ పోస్చర్స్ అనేది. మరి ఇంతకాలంగా మీరు చేస్తున్నారు కదా, మీరు క్లాసెస్ కండక్ట్ చేయటము ఇట్లాగా ఏం చేయట్లేదా? యూఆర్ ఇంక్రీజింగ్ యువర్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ చేయటం కానీ అట్లా మీ దగ్గరికి ఎవరైనా వచ్చి అడగటం కాకుండా మీరే ఒక క్లాసెస్ పెట్టి, ఇప్పుడు మా రవికిషోర్ గారు ఉన్నారు, ఆయన యోగాకి ఎక్కడ పడితే అక్కడ జనాలు తయారు చేస్తూనే ఉంటారు. ఆ విధంగా మీరు ఏం చేయట్లేదా? ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంత ముందుగా చెప్పినట్టు 1989 నుంచి 91 ఒక ఫేజ్లో ఒక 80% నా టైం డివోట్ చేశానండి. దెన్ 93 సెప్టెంబర్ నుంచి 2000 వరకు నేను ఒక 70% నా టైం డివోట్ చేశాను. 2000 నుంచి 2020 వరకు కుంభకర్ణ స్థితిలో పాజ్ మోడ్లో ఉన్నారు. అండ్ అప్పుడప్పుడు నాకు పిలిచేవారు, ఎందుకంటే ఐ గాట్ ట్రైన్డ్ యాజ్ అన్ బ్రహ్మోత్సరి లాగా. నాకు ట్రైనింగ్ 1987లో పొందిన తర్వాత సో ఆ సెషన్స్కి నాకు పిలిపిస్తే నేను వెళ్ళేవాడిని. కానీ 2020 నుంచి థ్యాంక్స్ టు కోవిడ్ అండి, సో ఆన్లైన్ సెషన్స్లో ఐఎమ్ బీయింగ్ ఇన్వైటెడ్. అండ్ అక్కడ ట్రైనింగ్స్ కూడా జరిగితే అక్కడ కూడా ఇన్వైట్ చేశారు టీటీడీ. సో అక్కడ కూడా ఐఎమ్ సపోర్టింగ్. సో వర్చువలీ ఇన్ అ మంత్ 1 సెషన్. ఇవాళ మార్నింగ్ కూడా ఒక ఇనిషియేషన్ ఉండే, కానీ శేషాజీ కండక్ట్ చేశారు. సో ఐ వాజ్ దేర్ సపోర్టింగ్ హిమ్ యాజ్ అన్ హోస్ట్. సో యా, అండ్ ఒక అనుమానం నాకు ఉండే, ఆన్లైన్లో ఎస్ఎస్వై ప్రోగ్రామ్ అనేది కెన్ ఇట్ బి ట్రాన్స్మిటెడ్. నేను ఫీజు కట్టేసి నేను అటెండ్ అయ్యాను. అండ్ దట్ థ్యాంక్స్ గోస్ టు అగైన్ ఇనిషియేటర్ భవానీజీ, అమోల్జీ, దెన్ జీవరాజీ ఫ్రమ్ US, because they were the main initiators who were organizing the program. And they were not aware that I am already a trained teacher. They came to know through initiator Bhavanaji. Then వాళ్ళు నాకు రిక్వెస్ట్ చేశారు 5వ రోజు, why don't you take some session అనేది. Fantastic. Then I conducted 2 sessions online. Beautiful. దాని తర్వాత నుంచి initiations I am doing, and it is getting transmitted effortlessly. And I would again request from this platform
all the teachers who have undergone SSY and training do transmit it through online. దట్స్ వాట్ It is required because Guruji had a vision. When I was undergoing TTC and Guruji he had a vision. ప్రతి 30 కిలోమీటర్కి ఒక ఆశ్రమం సెటప్ చేయాలి. ఇప్పుడు ఈ టెక్నాలజీ మూలంగా నాకు చాలా గట్టి నమ్మకం ఉంది. ప్రతిరోజు ప్రతి ఇంట్లో ఒక మెడిటేటర్ క్రియేట్ అవుతారు. ఫ్యాంటాస్టిక్. దట్ ఈస్ అన్ గ్రేట్ వాట్ ఐ కుడ్ క్రెడిట్ టు ది యువర్ సాఫ్ట్వేర్ పీపుల్. సార్ ఇప్పుడు మీరు ఒక విధంగా కంప్లీట్గా SSY ప్రోగ్రాంలో ఉన్నారు, మెడిటేషన్స్ చేస్తున్నారు, ఫ్రూట్స్ గురించి చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఇవన్నీ చేస్తూ మీ యొక్క బిజినెస్ కూడా మీరు మెయింటైన్ చేస్తున్నారు, ఏదో ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ లాంటివి చేస్తున్నారని చెప్పేసి, అది కూడా ఎట్లా మీకు సాధ్యం అవుతుంది ఇన్నింటిని మీరు క్లబ్ చేసుకుంటూ వెళ్ళడం కోసం అని చెప్పేసి? నేను ఈ మాట బిజినెస్ గురించి చెప్పిన ముందుగా ఒక ఫ్రూట్ గురించి ఒకటి నేను అది 3 months చెప్పాను. మీరు అడిగారు నాకు, నేను చెప్పలేదు. అది ఒకటి చెప్పి దెన్ ఐ విల్ జస్ట్ అడ్రస్ ది బిజినెస్. ఈ 11 days మీరు కంప్లీట్ పాటించిన తర్వాత 24/7 ఫ్రూట్స్ తినిన తర్వాత ఒక కమింగ్ 2-3 months ఏం చేయాలంటే 80% ఫ్రూట్స్, 20% మీ రొటీన్. ఓకే, అది అవసరం లేదండి యాక్చువల్లీ. ఆ 20% కూడా ఓన్లీ సోక్డ్ డ్రై ఫ్రూట్స్ ఆర్ రా ఫుడ్స్ అలా తీసుకోవాలి. కానీ మీకు నచ్చింది ఏం జరుగుతుందంటే మన శరీరంలో ఉన్న భాగాలు ఏదైతే ఉన్నాయి కదా అవి సహజమైన వెయిట్కి, సహజమైన షేప్కి వస్తాయి. ఓకే, సో దాని మూలంగా ఏం జరుగుతుంది, సహజమైన అవి ఎలా ప్రక్రియలు చేయాలో లోపల అవి చేస్తూ ఉంటాయి. ఓకే. సో మీరు ఏదైనా కొద్దిగా తెలిసి ఆ తెలకుండా చెత్త వేస్తే అవును, హాయిగా అవి శరీరం నుంచి బయట తోసిస్తుంది. ఓకే ఓకే. కమింగ్ టు ద బిజినెస్, దట్ క్రెడిట్ నాది కాదండి, అది నాన్నగారు. సో దే హావ్ ఎస్టాబ్లిష్డ్ ఇట్. సో చెప్తారు కదా కొందరికి పుట్టినప్పుడు గోల్డెన్ స్పూన్ అనేది. సో దట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ దట్ క్రెడిట్ గోస్ టు దెమ్. So I don't know talk much about that because I am focusing more on now how to koni issues resolve it and just spread these concepts because I am more having authority on the this meditation concept. Adi transformer. Okay. So this is transformation of an ante kada transformer nunchi transformation ku vacharu. ఒకటి ఏమో manipulation, ఒకటి ఏమో meditation. So nice. Business అంటే manipulation. ante అదే చెప్తాను నేను. ఏంటంటే అండ్ ఇండివిజువల్ ఏ సమయంలో అయినా ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఉండొచ్చు, మెడిటేటర్ ఆర్ మ్యానిపులేటర్. అంతే కదా. సో ఐఎమ్ సీయింగ్ బోత్ లైఫ్స్ యూ హావ్ సీన్. అటు ఎట్లా ఉంది, ఇటు ఎట్లా ఉంది అనేది కూడా చూస్తున్నారు కూడా. సో నైస్ అండి. మా శ్రోతలకి, మా ప్రేక్షకులకి చాలా చక్కటి విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాం ఈరోజు. మెడిటేషన్ వల్ల, ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల ఏ విధంగా తీసుకోవాలి, తీసుకుంటే మనం ఏ విధంగా తయారవుతాం అనే దాని గురించి చక్కటి విషయాలు తెలుసుకున్నాం. మరొక వీడియోలో మరిన్ని మంచి విషయాలతో మనం మరలా రాజుగారితో కూర్చుందాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటేటి. నమస్కారం అండి. జై గురు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి.